పునర్వసు నక్షత్రం వారికి 2026 సంవత్సరం ఉగాది కానించి ఎలా ఉంటుందయ్యా చూస్తే, పునర్వసు నక్షత్రం వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త విషయాల్లో కొంత క్లారిటీగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు ఈ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సక్సెస్ అనేది మీ అంతటా మీకు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త సక్సెస్ రావడానికి కానీ, రైజింగ్ రావడానికి కానీ, బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతనంగా నిర్మాణాలు, నూతన సందేశాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ప్రయత్నాలు ఏదైనా చేసేప్పుడు కూడా మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వృత్తిలో ఏదైనా చేసినా, ఏదైనా చేద్దాం అనుకున్నా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఈ నక్షత్రం వారికి ఈ టైంలో ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల బంధంలో కొంత అండర్స్టాండింగ్స్ లోపాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఏది చేసుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు బాగుండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కష్టానికి తగ్గ ప్రతిఫలం అందే అవకాశం, సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత మనీ పరంగా ఈ నక్షత్రం వారికి ఈ టైం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మనీ అనుకున్న విధంగా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత గృహ నిర్మాణాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. అంటే గృహాలు ఏదైనా కట్టుకోవడం కానీ, ఏదైనా చేద్దాం విషయాలు కూడా చాలా పాజిటివ్గా, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏదో జరగరాని పని జరిగింది అనుకునే టెన్షన్ నుంచి పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ పని విషయంలో క్లియర్ అవ్వలేదు, కొంత పాజిటివ్గా ఉంటుందా లేదా అనుకుంటే మాత్రం 100% ఈ సంవత్సరం పని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పచ్చు. జూలై 28వ తారీఖు నుంచి తర్వాత నవంబర్ 22 దాకా కూడా చాలా పాజిటివ్ కాలం. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాల్లో మీకు డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు చేసేప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోగలిగితే ఈ నక్షత్రం వారికి చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏదైనా చేద్దాం అనుకున్న విషయాల్లో కానీ, చేయాలనుకున్న విషయాల్లో కానీ కొంత క్లియర్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. సంయమనం పాటించండి. ప్రతి విషయంలో క్లియర్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం బాగుండే అవకాశం కలిగి ఉంటారు. మెయిన్గా ఇప్పుడు దాకా మీరు చేస్తున్న దానికన్నా కూడా చేయబోయే పనిలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నిర్ణయాల విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్, సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో మంచి రేజింగ్ కూడా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎక్కువ చేయగలిగితే పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. దత్తాత్రేయ పారాయణం, దత్తాత్రేయుని ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.